హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి Su-30 జెట్లో సూపర్ సుఖోయ్ అప్గ్రేడ్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయడం ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. హెచ్ఏఎల్ చైర్మన్ ఈ 60,000 crore రూపీస్ ప్రాజెక్ట్లో DRDO, హెచ్ఏఎల్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారు. ఇందులో హెచ్ఏఎల్ఏ లీడ్ ఇంటిగ్రేటర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ అప్గ్రేడ్ ప్యాకేజీలో ఉన్న ఎన్నో క్రూషియల్ కాంపోనెంట్స్ని DRDOనే డెవలప్ చేస్తుంది. వాటిలో కొన్నింటిని ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. హెచ్ఏఎల్ ఆ కాంపోనెంట్స్ మొత్తాన్ని Su-30 టెస్ట్ బెడ్లో ఇంటిగ్రేట్ చేసి ట్రయల్స్ని జరుపుతుంది. ఫస్ట్ బ్యాచ్లో 84 Su-30 జెట్స్ని అప్గ్రేడ్ చేస్తారు. అలాగే హెచ్ఏఎల్ చైర్మన్ ఈ అప్గ్రేడ్ 2 ఫేజుల్లో జరుగుతుందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో రెడార్, ఏవియానిక్స్, సెన్సార్స్ని అప్గ్రేడ్ చేస్తే సెకండ్ ఫేజ్లో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ లాంటి వాటిని అప్గ్రేడ్ చేస్తారు. మెయిన్ కాంపోనెంట్స్ ఏవని తెలిసిందే. విరూపాక్ష గ్యాన్ బేస్డ్ AESA రెడార్, డ్యూయల్ బ్యాండ్ IRST, DR-118 రెడార్ వార్నింగ్ రిసీవర్, ASPJ జామింగ్ పాడ్, మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్. ఎయిర్ ఫోర్స్లో ప్రజెంట్ అరౌండ్ 260 Su-30 జెట్స్ ఉన్నాయి. ఫస్ట్ Su-30ని 2002లో రిసీవ్ చేసుకుంది. ప్రజెంట్ రఫాల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్గా ఉంది. ఫ్రాన్స్ రఫాల్ F3R, F4, F5 అంటూ న్యూ వెర్షన్స్ని డెవలప్ చేస్తూనే ఉంది. ఇండియా రీసెంట్ ఇయర్స్లో రఫాల్ F3R జెట్స్ని రిసీవ్ చేసుకుంది. ఆ టైంలో ఇవి లేటెస్ట్ వెర్షన్స్. ఈ 20 సంవత్సరాల్లో AESA రెడార్స్ లాంటి కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి. ఇటువంటి టెక్నాలజీస్లో వెనకబడడం వల్ల Su-30 జెట్స్ అడ్వాన్స్డ్ 4.5 జనరేషన్ జెట్స్ని ఎదుర్కొనే టైంలో కొంచెం స్ట్రగుల్ అవుతాయి. అయితే ఒక ఫైటర్ జెట్ 15 to 20 years సర్వీస్ అందించాక న్యూ టెక్నాలజీస్తో అప్గ్రేడ్ చేస్తారు. దీన్నే మిడ్ లైఫ్ అప్గ్రేడ్ అంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా ప్రపోజ్ చేసిన డీల్కి ఒప్పుకొని ఉంటే ఈ పాటికి బ్యాచెస్లో కూడా రిసీవ్ చేసుకుని ఉండేది. రీసెంట్ ఇయర్స్లో రష్యన్ ఎయిర్ ఫోర్స్ కూడా అప్గ్రేడెడ్ Su-30 SM-2లను రిసీవ్ చేసుకుంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ ఇండియాలోనే డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన కాంపోనెంట్స్తో ఈ అప్గ్రేడ్ చేయాలని డిసైడ్ అయింది. రెడార్స్ లాంటి కొన్ని కాంపోనెంట్స్ అయితే రష్యా ప్రపోజ్ చేసిన వాటికంటే సుపీరియర్గా ఉంటాయి. అయితే రష్యన్ Su-30 SM-2లో ఇంకా పవర్ఫుల్ ఇంజన్ని యాడ్ చేసింది. ఎయిర్ ఫోర్స్ ఇంజన్ని అప్గ్రేడ్ చేయడంలో మాత్రానికి కాంప్రమైజ్ అయింది. ఈ అప్గ్రేడ్ ద్వారా ఇండియన్ Su-30 జెట్స్ కొన్ని విషయాల్లో రఫాల్, యూరోఫైటర్ టైఫోన్లతో మ్యాచ్ అవుతాయి. ఇంకొన్ని వాటిలో అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. ఇండిజినస్ ఫైటర్ జెట్స్ 2030 కన్నా ముందు సర్వీస్లో రావడానికి అయితే అవకాశాలు లేవు. అయితే వాటికన్నా ముందు ఈ లార్జెస్ట్ Su-30 ఫ్లీట్ని భారీగా అప్గ్రేడ్ చేయడం వల్ల ఈ రీజియన్లో ఎయిర్ పవర్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా దెబ్బతినకుండా ఉంటుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం DRDO ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో దుర్గా 2 లేజర్ వెపన్ని టెస్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ 2023లోనే టెస్ట్ జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ట్రయల్స్ అనేవి లేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మొదటి 6 నెలల్లో ఎప్పుడైనా టెస్ట్ జరగచ్చు. DRDO $100 million ఫండ్స్తో ఈ వెపన్ని డెవలప్ చేస్తుంది. దుర్గా 2 ఇజ్రాయలీ ఐరన్ బీమ్ లాగానే 100 kW లేజర్ వెపన్. ప్రజెంట్ ఇండియన్ నేవీ INS జలాస్వా నుండి 30 kW లేజర్ వెపన్ని టెస్ట్ చేస్తుంది. అలాగే US నేవీ 60 kW వెపన్ని టెస్ట్ చేస్తుంది. రీసెంట్గా US స్పేస్ డెవలప్మెంట్ ఏజెన్సీ హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ శాటిలైట్స్ కలెక్ట్ చేసిన డేటాని ఫాస్ట్గా అనలైజ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని ఒక AI కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. రీసెంట్గా SpaceX US మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీతో కలిసి HBTSS అంటే హైపర్సోనిక్ అండ్ బలిస్టిక్ ట్రాకింగ్ స్పేస్ సెన్సార్ ప్రాజెక్ట్ కింద 6 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఆల్రెడీ అమెరికా, రష్యాల దగ్గర జియో స్టేషనరీ శాటిలైట్స్ ఉన్నాయని తెలిసిందే. అయితే ఇప్పుడు లాంచ్ చేసినవి లో ఎర్త్ ఆర్బిట్లో ప్రయాణిస్తాయి. ఎందుకంటే హైపర్సోనిక్ మిసైల్స్ బిలో 100 kilometers ఎత్తులో అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోనే ఫ్లై చేస్తాయి. బలిస్టిక్ మిసైల్స్ హైపర్సోనిక్ మిసైల్స్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని అలర్ట్ చేస్తాయి. అమెరికా 2029లో హైపర్సోనిక్ డిఫెన్స్ కోసం గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ని డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనికి ముందు స్పేస్లో శాటిలైట్ బేస్డ్ సెన్సార్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఈ 6 మాత్రమే కాదు, ఈ ప్రోగ్రాంలో వందల సంఖ్యలో శాటిలైట్ నెట్వర్క్ని బిల్డ్ చేయబోతుంది.
రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయుశక్తి 2024 అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. అయితే ఈ ఎక్సర్సైజ్లో తేజస్ అలాగే సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి R-73 మిసైల్స్తో బన్సీ డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయలేకపోయాయి. మిసైల్స్ డ్రోన్స్కి క్లోజ్గా వెళ్ళాయి కానీ టార్గెట్స్ డిస్ట్రాయ్ అవ్వలేదు. వీడియోలో ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ మిసైల్స్ క్లోజ్గా వెళ్ళాయి కానీ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అనేది డిటోనేట్ అవ్వలేదు, యాక్చువల్ కేసులో ఫైటర్ జెట్ అయితే డిస్ట్రాయ్ చేసేదని చెప్పారు. R-73 అనేది క్లోజ్ కాంబాట్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఎయిర్ ఫోర్స్ వీటిని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్గా కూడా కన్వర్ట్ చేసింది. ఇటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్కి ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ ఉంటుంది. టార్గెట్ నుండి వస్తున్న హీట్ ఆధారంగా ట్రాక్ చేసుకుంటూ వెళ్తాయి. అయితే టార్గెట్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఈ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. తెలిసిందే కదా, హిట్ టు కిల్ ఇంటర్సెప్టర్స్లా రెగ్యులర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కానీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కానీ టార్గెట్స్ని హిట్ చేయలేవు. మిసైల్స్ టార్గెట్కి క్లోజ్గా వెళ్ళాక ఆటోమేటిక్గా ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ అనేది డెటోనేట్ అవుతుంది. దీన్నే ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అంటారు. అయితే ఇలా కరెక్ట్గా డెటోనేట్ అవ్వడానికి ప్రాక్సిమిటీ ఫ్యూజ్కి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. అవి రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్, లేజర్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్, ఆప్టికల్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్. రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అంటే ఇది రేడియో వేవ్స్ని పంపుతూ ఆబ్జెక్ట్స్ మీద అవి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ని వింటుంది. సౌండ్ ఎక్కువగా వస్తున్న కొద్దీ టార్గెట్కి క్లోజ్గా వెళ్తున్నామని అర్థం చేసుకుంటుంది. ఇక డెటోనేట్ అయితే టార్గెట్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అనే టైంలో వార్హెడ్ని డెటోనేట్ చేస్తుంది. లేజర్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అంటే కంటిన్యూస్గా ఇది లైట్ వేవ్స్ని పంపి అవి బౌన్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కంటిన్యూస్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. టైం తగ్గుతున్న కొద్దీ డిస్టెన్స్ తగ్గుతుందని అర్థం చేసుకుంటుంది. ఇక మూడోది ఆప్టికల్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్. దీనికి విజువల్ సెన్సార్స్ ఉంటాయి. టార్గెట్ ఇంజన్ బర్న్ అవుతున్నప్పుడు హీట్తో పాటు వెలుగు కూడా ఉంటుంది కదా, దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ వెలుగు అనేది ఇంకా ప్రకాశంగా కనపడుతుంది. ఈ విధంగా 3 రకాల ప్రాక్సిమిటీ ఫ్యూజులు వర్క్ అవుతాయి. వీటిలో రేడియో, లేజర్ బేస్డ్ మెకానిజమ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. లేజర్ బేస్డ్ ఫ్యూజ్కి హై ప్రెసిషన్ ఉంటుంది. ఇది లో ఆర్సిఎస్ టార్గెట్స్ అంటే స్మాల్ సైజ్ టార్గెట్స్కి ఎగెనిస్ట్గా, అలాగే ఫాస్ట్గా టర్న్ అవుతున్న టార్గెట్స్కి ఎగెనిస్ట్గా బాగా పనిచేస్తుంది. అయితే రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్కి డిటెక్షన్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక ఆప్టికల్ అయితే ఎక్కువగా అమెరికన్ మిసైల్స్లోనే ఉంటాయి, సైడ్ విండర్, పేట్రియట్ మిసైల్స్. అయితే ఆప్టికల్ సెన్సార్స్ అనేవి మంచు, పొగ లాంటి వాతావరణాల్లో సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు R-73లో ఉంది రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్. అజ్రామ్ పైథాన్ 5కి లేజర్ బేస్డ్ ఫ్యూజులు ఉంటాయి. బన్సీ డ్రోన్ అనేది చాలా చిన్నది కాబట్టి R-73 ఫ్యూజ్ క్యాల్కులేట్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అలాగని స్మాల్ టార్గెట్స్కి ఎగెనిస్ట్గా R-73 పనిచేయదని చెప్పలేము. ఇంకో ఫైరింగ్ ట్రయల్లో టార్గెట్ని డిస్ట్రాయ్ చేసింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర దశాబ్దాల నుండి స్టాక్లో ఉన్న R-73 మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ అవడం కామన్. స్మాల్ డ్రోన్ని క్యాచ్ చేయడంలో R-73 ఫ్యూజ్ అనేది సరిగ్గా పనిచేయలేదు. అదే ఫైటర్ జెట్ అయితే హిట్ చేసి ఉండేదేమో. ఇటువంటి ఓల్డర్ మిసైల్స్ని ఫైటర్ జెట్స్ నుండి లాంచ్ చేయడం కరెక్ట్ కాదని ఎయిర్ ఫోర్స్ సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్గా కన్వర్ట్ చేసింది. ఇంకో పక్క ఈ R-73 మిసైల్స్ని ఇజ్రాయలీ పైథాన్ 5 అజ్రామ్ మిసైల్స్తో రీప్లేస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.